మొన్ననే కోర్ట్ అనే సినిమాతో విజయ దుందుభులం రోగించి సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ కథానాయకుడు కోర్టు సక్సెస్ అన్నది మామూలు సక్సెస్ కాదు. ఐఎమ్ హ్యాపీ విత్ ది సక్సెస్. ఎందుకు అంటే అది అది ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు లైఫ్ని మాత్రం నేను డెఫినెట్లీ సీరియస్గా తీసుకోను. నేను చాలా అంత సీరియస్గా తీసుకొని ఏ సాధిస్తానని కూడా నాకు తెలియదు. డార్లింగ్ పోయింది, ఏమైంది, అవునా సరే ఇంకోటి చేద్దాం ఏముంది, ఓకే. కోర్టు వచ్చిందా, సరే ఇప్పుడు సారంగ పని చేద్దాం ఏముంది. మీరు చేసిన క్యారెక్టర్లన్నిటికీ మీరు సూటబుల్ అని అనిపించిందా? ఎస్ సార్, అదే సార్. మల్లేశం కూడా నేను చేయగలనా లేదని నాలో ఉండి నా ప్రాబ్లం. నేనే నిజంగా లేదు దర్శన్ నువ్వు చేయగలవు, నువ్వు నన్ను నమ్మంటే అవునా నిజమా అంటే చేయగలవు, నువ్వు చెయ్యి. ఇప్పుడు నాన్న వచ్చే నువ్వు చేయగలవు చేసే అన్నప్పుడు ఓహో నాకు భయం ఉన్నా కూడా. సారంగపాణి జాతకం కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ. ఎందుకంటే జాతకాల మీద అందరికీ విపరీతంగా పిచ్చి పెరిగిపోయింది. అది కూడా అవసరమైనంత వరకే సార్. ప్రతిదీ నేను దాన్ని అంటే కోర్టుకు వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ ఆన్ ద ట్రైలర్, నాని అన్న గారు చెప్పిన మాట అది కన్వర్ట్ అయింది టికెట్స్. పెళ్లి చూపుల్లో కూడా ఏమి జరగలేదా? ఈ కాన్సెప్ట్ ఏం రాలేదు అస్సలు. లవ్ మ్యారేజ్ అనేది నేను పెళ్లి చూపులు సినిమా అంటున్నాను సార్. సారీ. పర్లేదు బయటకు వచ్చి ప్రొడ్యూసర్లు ఏడుస్తుంటారు, వేళ్ళు పెట్టేస్తాడండి హీరో వచ్చి. అవన్నీ మేము రెగ్యులర్గా వింటుంటాం యాజ్ మీడియా. మీకు అలాంటి సరదా ఏం లేదా? ఈ డైలాగ్ ఏంటి, అదే అలాగొద్దు, ఇలా కొట్టండి డైలాగ్. మీరు నన్ను అప్రోచ్ అయినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అంతేగా నేను హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. హండ్రెడ్ 100% కోటిపాళ్ళు ఇది స్పెషల్ టచ్ ప్రోగ్రామే. ఎందుకంటే ఇటీవలే ఈ హీరో అనండి, మంచి యాక్టర్ అనండి, హౌఎవర్ యూ కాల్ హిమ్, హీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ మైల్ స్టోన్ హిట్. మొన్ననే కోర్ట్ అనే సినిమాతో విజయ దుందుభులం రోగించి సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ కథానాయకుడు ఇప్పుడు ప్రస్తుతం రేపు 25వ తారీఖున మరో సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరే సారంగపాణి జాతకం. ఈ రెండింటి మధ్య ఆయన తాలూకు అనుభవాల అభిప్రాయాలు ఇంటర్వ్యూలో రాబడడానికి ట్రై చేద్దాం. ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గెస్ట్. ఈ విల్ నాట్ బి వెరీ ఈజీలీ కట్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. వెల్కమ్ ప్రియదర్శి గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కాస్త ఎదురు చూస్తున్నాను. సో ఐఎమ్ లైక్ యాంగ్షియస్ అండ్ అదే ఎలా ఉండబోతుంది ఇంకా వారం రోజుల్లో అనేది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్. అంటే మీరు నార్మల్గా ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత రెండో సినిమా వస్తున్నప్పుడు దాని మీద రకరకాలుగా మైండ్ గెట్స్ డివైడెడ్. అరే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఫీలింగ్. హౌ ఈజ్ దట్ ఎక్స్పీరియన్స్ టు యూ? అదే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఇందాక, ఇప్పుడు అది అంత పెద్ద సినిమా వచ్చిన తర్వాత అది ఇంకా రోజుకి దాని వాల్యూ పెరుగుతుంది, రోజుకి దాన్ని చూసే ప్రేక్షకులు పెరుగుతున్నారు. అలాంటి తక్కువ టైంలోనే మళ్ళీ ఇంకొక సినిమా అంటే అది కొంచెం ట్రేడ్ అనండి, లేకపోతే వేరియస్ కారణాలు ఉండొచ్చు దానికి. బట్ నేను మాత్రము కాస్త ముందు భయపడ్డాను ఎలా ఉంటుంది 1 monthలోనే అన్నమాట ఇంకొక రిలీజ్ అని అనుకోవడం. బట్ అదంటారు కీప్ కామ్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్ అని. అంతే. సో అదే అట్లాగే కామ్గా ఉండి, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సినిమా ఇంకొక వారం రోజులు పుష్ అయింది కాబట్టి జనాలకు కూడా కాస్త రిఫ్రెషింగ్గా ఏదైనా కొత్తగా చూడాలంటే వారికి కూడా కొంచెం టైం దొరుకుతుంది. తర్వాత సమ్మర్ కూడా 23వ తారీఖు అఫీషియల్గా స్కూల్స్ కానీ తర్వాత వీటన్నిటి కానీ హాలిడేస్ మొదలవుతున్నాయి ఏప్రిల్ 23వ తారీఖు నుంచి. సో ఈ లెక్కన చూసుకున్నట్టయితే సరే 25 కూడా ఒక మంచి
డేట్ అవుతుంది ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. అంటే కామెడీని ఇష్టపడే వాళ్ళు అందరూ ఉంటారు, కామెడీ ఇష్టం లేని వాళ్ళు ఉండరు. సో అలాంటి పైగా మోహన్ గారి సినిమాలకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. సో నేనేంటంటే అందరూ అంటే ఇదేదో కేవలం నా సినిమా అనే కాదు, ఇది చాలా మంది కూడా మోహన్ కృష్ణ గారి సినిమా అనొచ్చు, లేకపోతే కృష్ణప్రసాద్ గారి సినిమా అనొచ్చు, కిషోర్, ఇట్లాంటి ఎన్నో వీ హ్యావ్ మోర్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో దట్ నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూడా సినిమాని ముందుకి తీసుకెళ్ళడం అని చేస్తాను. అంటే మీ యాంగిల్లో చూడట్లేదు సినిమాని? అంటే నేను నా యాంగిల్లో చూడడం కంటే కూడా కథ బాగుంటేనే చూస్తున్నారు. అంటే హోల్ హార్టెడ్గా చెప్పాలంటే కాంటెంట్ బాగున్నప్పుడు జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారు, కాసేపు ఎక్కువ కూర్చోడానికి ఇష్టపడుతున్నారు, ఇంకో ఇద్దరికి రికమెండ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో అలాంటప్పుడు పూర్తిగా ఏదో నా భుజాల మీద తీసుకెళ్ళడం కంటే కూడా ఒక కథా బలం ఉంది, కథలో అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళలో నేను ఒక్కడిని. సో అలాంటప్పుడు అందరం అట్లా ఇలా చెప్పడానికి చాలా గొప్ప లిబర్టీ ఆఫ్ థాట్ కావాలి. ఎందుకంటే అన్ని క్యారెక్టర్ల మధ్యలో నేను కూడా ఒక క్యారెక్టరు, ఆ కథలో నేను కూడా ఒక క్యారెక్టరు అని చెప్పుకోవడానికి. కానీ బట్ ఫైనల్గా మీరేగా లీడ్ దానిలో. ఒప్పుకుంటాను ఆ విషయాన్ని. బట్ ఇవాళ రేపు ఉన్న ప్రేక్షకులకి సినిమా నచ్చాలి అంటే ఒక కారణం అనేం లేదు, చాలా కారణాలు ఉండొచ్చు. అంటే చాలా కారణాలు కావాలి ఫర్ దెమ్ టు లైక్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోజర్ కానీ, వాళ్ళ ఇంటెలిజెంట్ కానీ, వాళ్ళ ఐక్యూ కానీ కలెక్టివ్గా చాలా ఎక్కువ ఉంటుంది ఒక నాలాంటి మేకర్ కంటే కూడా. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ద కరెంట్ డే స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ, కరెంట్ డే స్టాండర్డ్స్ ఆఫ్ కాంటెంట్ కానీ ఇవ్వాలి. సో అప్పుడే వాళ్ళకి ఇష్టం అవుతుంది, లేకపోతే ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అంతే. అంటే ఇప్పుడు కోర్టు సక్సెస్ అన్నది మామూలు సక్సెస్ కాదు, అంటే అదొక చాలా థండరస్ సక్సెస్ సినిమా రిపోర్ట్ పరంగా అవనండి, లేకపోతే కలెక్షన్స్ వైజు, రెవెన్యూ వైజు, ఏ యాంగిల్లో చూసుకున్న డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది. ప్రతి క్యారెక్టరు ఆ సినిమాలో ఒక మంగపతి కానీ, లేకపోతే మీకు ఆపోజిట్ అడ్వకేట్ హర్షవర్ధన్ కానీ, అన్నీ చాలా అద్భుతమైన అన్ని పాయింట్లన్నీ కనెక్ట్ అయ్యాయి సినిమాలో. ఆ సినిమాలో మీ సక్సెస్ని ఎంతవరకు మీరు క్లెయిమ్ చేస్తారండి? అంటే నేను ఒక నంబర్ వైజ్గా ఇంత పర్సెంట్ నాదని చెప్పడం కంటే కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ది సక్సెస్. నాకు అదేంటంటే మన నమ్మకం నిజమైనప్పుడు దొరికే సక్సెస్ వేరుంటుందండి. అది ఎట్లుంటుందంటే ఇట్స్ మోర్ దెన్ అ గ్యాంబుల్ అనమాట. అంటే ఇది గ్యాంబుల్ అనలేను దాన్ని. కాకపోతే ఏంటంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ వాజ్ వెన్ ఆ స్టోరీని నాని అన్న ఒప్పుకోవడం. అది నాకు తెలిసి అదొక బిగ్గెస్ట్ సక్సెస్గా నేను భావిస్తాను. ఎందుకు అంటే నేను నాని అన్న జడ్జ్మెంట్ కానీ, నాని అన్న కథా సెలెక్షన్ కానీ నేను చాలా దాన్ని గౌరవిస్తాను. అలాగే దాని నుంచి చాలా ఇన్స్పిరేషన్స్ తీసుకుంటాను. సో అలాంటి వ్యక్తి ఈ సినిమా నేను ఇది ఉంది కథ అన్న మీరు వింటారా అనడం, ఆయన మన రామ్ జగదీష్ రావడం, చెప్పడం, ఇదన్నీ చేయడం, అది మళ్ళీ ముందుకొచ్చి ఆయన ఫైనల్గా ప్రీ రిలీజ్లో ఇది నచ్చపోతే నా సినిమా చూడకపోవడం, అంటే పూర్తిగా ఆయన నమ్మకాన్ని, ఆయన డబ్బుల్ని, ఆయన క్వాలిటీని, ఆయన బ్రాండ్ని బేసికలీ ఆయన ఒక ట్రేడ్లో పెట్టాడు. అంటే గ్యాంబుల్ చేశాడు బేసికలీ. సో అలాంటి వ్యక్తి నమ్మకం, అంత నమ్మకాన్ని ముందు పెట్టాడంటే ఆ కాంటెంట్లో ఎంత పవర్ ఉందని రోజు మాకు అర్థం అవడం. బట్ అంటే మీ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే నేను అందులో భాగస్వామిని, నాకు ఆ సక్సెస్ చెందుతుంది. నేను దానికి కారణం అంటే పూర్తిగా కాదు, మేబీ ఒక 25% అనుకోండి. చాలా మోడెస్ట్గా లేదు, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను సార్. ఎందుకు అంటే ఐల్ టెల్ యూ వై. బికాజ్ సినిమాలో సెకండ్ హాఫ్లో నుంచే నేను ఎక్కువగా అనిపిస్తాను. దానికంటే ముందు ఇద్దరు కొత్త పిల్లలు ఉన్నారు, అంటే హర్ష్ రోషన్ కానీ, తర్వాత శ్రీదేవి కానీ. వాళ్ళు సగం సినిమా నడుపుతారు. అంటే ఒక విధంగా మనం క్వాంటిటేటివ్గా చూసుకున్నట్టయితే ఆ కథ మనకి బాగా రావాలి అంటే, ఆ కథలో ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఒక మంగపతి కావాలి. ఆ మంగపతి ఉన్నాడు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాగే దాము అనే ఒక పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్ కూడా ఉంది ఈక్వల్గా. దీనికి తోడు ప్రేమలోని ఒక అద్భుతమైన సంగీతం. అది ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో
అంత ఎక్కువగా వైడ్గా పాపులర్ అయిన పాట ప్రేమలో. సో అది తర్వాత దినేష్ పురుషోత్తమన్ కెమెరామెన్గా చేశాడు. అతను మహారాజా తర్వాత చేసిన నెక్స్ట్ సినిమా అంటే కోర్ట్ అది. సో విజయ్ బులియన్ సంగీతం అండ్ ఆర్ట్ కూడా మీకు అట్లా అథెంటిక్ కోర్ట్ సెట్ వేయడం వల్ల మీకు ఆ కోర్ట్ అనే ఫీలింగ్ వచ్చింది దానికి విట్టల్. సో నేనేమన్నా అంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సో మచ్ టాలెంట్. వాళ్ళ భుజాల మీద నించొని నేను ముందున్నాను అంతే. అంటే నేను ఐఎమ్ దేర్ లైక్ చాలా కాస్త ఎత్తు ఎక్కువ కాబట్టి కనిపించాను అంతేగాని బట్ ఐఎమ్ బేసిక్లీ రైడింగ్ ఆన్ దేర్ టైల్స్. అది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ హాఫ్ నుంచి నేను వస్తాను కాబట్టి బట్ దాన్ని అంతటినీ అంత క్రిస్పీగా అంత టైట్గా స్క్రీన్ ప్లే రాయడం అనేది కూడా రామ్ జగదీష్ టాలెంట్ ఇదంతా. సో నేనేమంటున్నానంటే ఇన్ని అంశాలు బాగున్నాయి కాబట్టే నాకు పేరు వచ్చింది, ఇన్ని అంశాలు కరెక్ట్గా కుదిరే కాబట్టి నాకు పేరు వచ్చింది. అండ్ ఇది మాడెస్టీగా సార్, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఏంటంటే ఐఎమ్ గివింగ్ క్రెడిట్ వేర్ ఇట్ బిలాంగ్స్ టు, అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే అసలు బేసిక్గానే ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ అంతా మీరే ఇన్ఫాక్ట్. అంటే మీరేం పెద్ద ఫైట్లు చేయరు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఏం లేవు, బట్ దట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్, కనిపించకుండానే ఉంది అది, ఫైట్ అన్నది దాంట్లో ఉంది. ఆ క్యారెక్టర్ని మీరు చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎంతవరకు బిలీఫ్ ఉండే దాని మీద? ఎందుకంటే యు ఆర్ మోర్, లాస్ట్ టైం ఎప్పుడో చెప్పారు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ అంటే నేను కంఫర్ట్ అండి. అదే సార్, అంటే ఇప్పుడు మీరు అండమే సార్ దాంట్లో. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, మేము స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఆ మోహన్ రావు గారి సీన్ తర్వాత నేను మళ్ళీ తిరిగి కోర్టులోకి వస్తానని రాసుకోవడం, జస్ట్ స్లోమో వాక్ అదంతే, ఒక 10 seconds ఉంటుందేమో. నేను తిరిగి మళ్ళీ అంత జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులోకి రావడం అనేది, మేము అది శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది అదో పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అంత క్రౌడ్ అరిచారు నాకు. ఎందుకంటే నేను పుష్పలో మన ఆ సీన్ ఉంటుంది కదా ఎక్కడంటే రప్ప రప్ప నరుకుతానే అంటారు, ఆ సీన్కి వచ్చిన విజిల్స్ మళ్ళీ నేను, అంటే ఇది నేను స్వయంగా గమనించాను, ఇది అతిశయోక్తి కాదు కానీ బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ హీరోయిజం యాజ్ వెల్, వేర్ ఒక బాయ్ని కాపాడడానికి వచ్చి ఒక లాయర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్షణానికి. అలా మంగపతి ఆ వీడియో చూపించిన తర్వాత మంగపతి వాక్స్ ఫ్రమ్ బార్ నుంచి బెంచ్ దాకా వస్తారు ఆయన. సో ఇవన్నీ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిజం అనేది ఏ రకమైన ఉండొచ్చు. సో హీరోయిజం అనేది కేవలం మనము కత్తి పట్టుకుంటేనే రావాల్సిన అవసరం లేదు, కేసు ఫైల్ పట్టుకొని వాక్ చేసినా కూడా వస్తుందని నాకు అర్థమైంది అది. సో అది దట్ ఈస్ మై పర్సనల్ డిస్కవరీ సార్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ నేను ఎంత పెద్ద స్టార్ కంటే కూడా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను గమనించా. నేను ఒక పెద్ద స్టార్ని కాకపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఆ కథలో ఆ మూమెంట్ వాళ్ళని మనసులో కదిలించింది, వాళ్ళకి ఒక ఎలివేషన్ వచ్చింది. అంటే హై వచ్చిందండి మనకి, గూస్ బంప్స్ అని అంటారు కదా, దట్ ఈస్ ద మూమెంట్ సార్, దట్ ఈస్ ద మూమెంట్ దట్ రైటింగ్ అండ్ మ్యూజిక్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ పర్సనలీ. కోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సారంగపాణి జాతకం వస్తున్నదంటే 2 ఫిల్మ్స్ ఆర్ 2 పోల్స్ అపార్ట్. కంప్లీట్గా సీరియస్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా అండ్ ఒక అఫెన్సు, ఒక క్రైము అన్నీ దానిలో ఉన్నాయి. ఇది సారంగపాణి జాతకం అనేది కంప్లీట్గా హిలేరియస్ కామెడీ, దో దేర్ ఈస్ మీరందరూ చెప్పినట్టుగా ఏదో క్రైమ్ కామెడీ అని అంటున్నారు. అది ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆబాల గోపాలం అంటామే, ఆబాల గోపాలం చూశారు కోర్టుని, అండ్ దే హ్యావ్ విట్నెస్డ్ యూ, దే ఎంజాయిడ్ యూ, దే హ్యావ్ రిసీవ్డ్ యూ, దే ప్యాట్రనైజ్డ్ యూ రెదర్. రైట్. ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా కోర్టు తర్వాత వెళ్తున్న ఈ సినిమా అసలు ఆడియన్స్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తుంది మీ క్యారెక్టర్ ద్వారా? దానిలో అంటే మీరు అన్నట్టుగా కత్తి పట్టుకోగలరు. అదే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే మనం బేసికలీ వీళ్ళది మన మోహన్ గారి కామెడీ మనం చూస్తున్నాం, అంటే కామెడీ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచమ్మ కానీ, సమ్మోహనం కానీ, అమ్మి తుమ్మి కానీ, అలాగే వారు తీసిన వేరే మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వారి విట్ అండి. నేను అనేది ఏంటంటే విట్ పదప్రయోగం, అంటే భాషని
పూర్తిగా ఒక కొత్త తరహాలో ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఎలా అయితే వారి మార్క్ ఏదైతే ఉందో, త్రివిక్రమ్ బ్రాండ్ మార్క్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది కూడా ఒక బ్రాండ్ ఆఫ్ రైటింగ్. వారికి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ, సాహిత్యం మీద ఉన్న పట్టు, దాన్ని మనం పూర్తిగా మనం వారి సినిమాల్లో, వారి రచనలో మనం తరచూ చూస్తుంటాం. అలాంటి కోవకు చెందిన మరో చిత్రం ఇది, అంటే మన సారంగపాణి జాతకం. అండ్ ఈ సినిమా ఎలాగ ఇంప్రెస్ చేస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో నాకంటే నా ప్రత్యేకంగా ఏంటంటే, ఇప్పుడు జాతిరత్నాలు కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ క్లీన్ కామెడీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ సార్. కాస్త టైం పడుతుందేమో కానీ ఒక నిజాయితీగా తీసిన ఏ క్లీన్ కామెడీ అయినా ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ అనేది మా నమ్మకం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, అచ్చ తెలుగు అంటే నేను ఏదైనా నాట్ అ ప్యూరిటన్ యాజ్ అ అప్రోచ్, బట్ ఇట్లాంటి పదప్రయోగంతో చేస్తున్నవి అన్నీ ఏమవుతుంది అంటే, విట్తో ప్లే చేసే కామెడీ కాస్త తక్కువ ఉందని నా నమ్మకం. ఇది మళ్ళీ ఈ విట్తో ప్లే చేసే ఈ స్క్రీన్ రైటింగ్ కానీ, ఈ డైలాగ్ రైటింగ్ కానీ జనాలు కొత్తగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంతకుముందు రాలేదంటే వచ్చింది, కాస్త తగ్గింది. ఈ మధ్య డార్మెంట్ అయిపోయింది కదా కంప్లీట్గా, అట్లా కూడా అనుకోవచ్చు. లేకపోతే సో నేనేమన్నా కామెడీ టేకింగ్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు ఒక జాతిరత్న అంటే ఒక అనుదీప్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, కళ్యాణ్ లాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, అట్లాగే మోహన్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు. సో ఈ రైటింగ్కి, ఈ క్యారెక్టర్స్ బిల్డింగ్ని, ఈ క్యారెక్టర్ వరల్డ్ బిల్డింగ్ ఇది చాలా మెస్మరైజింగ్గా ఉంటుందని నా నమ్మకం. అండ్ కామెడీస్ ఆర్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఇన్ థియేటర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఏదైతే ఉందో, అంటే థియేటర్లోకి వెళ్ళంగానే ఏంటంటే సార్, ఆ డార్క్ స్క్రీన్లో మనము థియేటర్ అంతా నవ్వుతుంటే, థియేటర్ అంతా ఈలేస్తుంటే వచ్చే ఆ ఎనర్జీ అంటే అలా రియాక్ట్ కాకపోయినా ఇంకొక పక్కన ఉన్న వ్యక్తికి కాస్త ఏమంటారంటే, ఇప్పుడు నాకు అది వేదమంత్రాల్లాగా అనిపిస్తుంది సార్. అంటే ప్రత్యేకంగా మనకు ఆ వేదం తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ వేద పండితులు ఆ రిధంలో ఆ గమకాలు చెప్తున్నప్పుడు వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా వాడికి ఏంటంటే, వాడికి వింటుంటే ఒక తెలియని ఒక పవర్ యూల్ ఎక్స్పీరియన్స్. దాట్స్ ద కైండ్ ఆఫ్ పవర్ దట్ ఐ వాంట్. లాఫ్టర్లో ఆ పవర్ ఉంటుంది, కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లాఫింగ్ టుగెదర్ టు జోక్స్. దట్ స్టాండప్ కామెడీలో మనం ఏదైతే చూస్తాం, అది ఐ థింక్ ద థియేటర్లో అది కనుక ఆర్గానిక్గా బయటకు వస్తే ఆ లాఫ్టర్ చాలా బాగుంటుంది సార్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ సారంగపాణి జాతకం, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. సో దే విల్ లవ్ ఇట్ అనేది నా ఉద్దేశం. ఓకే, కానీ మీరు మీ కెరీర్లో కనుక దో ఇట్స్ ఇంకా స్మాల్ జర్నీ, యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు ట్రావెల్, యూఆర్ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది కెరీర్ యాజ్ ఐ కెన్ సీ. కానీ ఉన్న వాటిల్లో మీకు ఆ సీరియస్ క్యారెక్టర్స్కి మంచి ఇమేజ్, మంచి సక్సెస్, మంచి అపీలు వస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ అన్ ఎన్ అకాడమిక్ నోట్. కామెడీకి ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ చేశారు మీరు, కొంచెం లెస్ రిసీవ్డ్. లెస్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు దేనిలో మోర్ ఎంజాయబుల్గా మీకు అనిపించే ఈ రెండు పడవలు? సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంజాయింగ్ నేను రెండు చేస్తాను సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు డార్లింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అది కూడా నేను ఎంజాయ్ చేశాను. అంటే స్టిల్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్, మేబీ నాట్ అ ఫేవరెట్ ప్రోడక్ట్, బట్ స్టిల్ మై మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ వర్కింగ్ స్టిల్ డార్లింగ్. ఎందుకంటే నేను అశ్విన్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆ డైరెక్టర్ నాకు చాలా, ఐ హ్యాడ్ సో మచ్ ప్లెజర్ వర్కింగ్ విత్ దట్ మ్యాన్. అఫ్కోర్స్ మేము అనుకున్న కన్వర్జన్ అవ్వలేదు పేపర్ టు విజువల్. నాకు ఆ డౌట్ ఉంది, అది కొంచెం మధ్య మధ్యలో వచ్చేది కానీ, బట్ ఐ థింక్ ఎసెన్షియల్లీ లెట్స్ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్, అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. అనుకున్న స్థాయిలో మేము దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. నేను దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను, బికాజ్ ఐ ఫెయిల్ టు జడ్జ్ ది అవుట్కమ్ ఆఫ్ ఇట్. బట్ అట్లనే నేను అది ఎంజాయ్ చేశాను. కోర్టు చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా అంటే ఛాలెంజింగ్గా ఉండేది. ఎందుకు ఛాలెంజింగ్గా అంటే, ఆ లాయర్ అనే కేటగిరీ, లాయర్స్ అనే వాళ్ళ ప్రొఫెషన్ని, జుడిషియరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనెస్ట్గా రిప్రజెంట్ చేయాలనేది ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం, నేను కానీ డైరెక్టర్ కానీ మా టీం అందరం కానీ. అది ఈక్వల్గానే ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే, కామెడీతో ఏంటంటే సార్, చాలా ఎక్కువ సార్లు దాన్ని అవుట్పుట్ కానీ దాని అవుట్కమ్ కానీ మనం ఇన్స్టెంట్గా జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సీన్ చేసిన తర్వాత అది నవ్వొస్తుందో రావట్లేదు తెలిసిపోద్ది, కానీ ఒక సీరియస్ సీన్ చేస్తే కాస్త టైం పడుతుంది సార్ అది ది అవుట్కమ్ జడ్జ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ సినిమాలో నేను హర్షవర్ధన్ గారిని, సార్ మీరు పెట్రోల్ ఎందుకు తీసుకున్నారు, ఈ సీన్ నేను చాలా ఫ్లాట్గా చేసిన అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. మేము అది
కానీ నేను ఏమైతే ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్ అన్న పదానికి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అంటే దీనికి కూడా దీంట్లో ఏముంది అని అనుకోవడం, కానీ దాన్ని ప్రేక్షకుడు ఎలా తీసుకుంటాడు అనేది నాకు కొంచెమే ఎస్టిమేటెడ్ ఉంది. కానీ నా ఎస్టిమేషన్ దాటి రెస్పాన్స్ రావడం అనేది అది నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏం లేదు సార్, దట్ ఆ చేసే పాత్రలో చెప్పే కథలో నిజాయితీ లేకపోతే జనాలకి ఎక్కట్లేదు. దట్ ఈస్ ట్రూ. అండ్ వాళ్ళని ఫూల్ చేసి మనం బతకలేము సార్ ఇక్కడ. వీ కాంట్ ఫూల్ ది ఆడియన్స్. అండ్ వాళ్ళ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ ఐక్యూని కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఎవ్రీ రైటర్ హూ హ్యాస్ మేడ్ దట్ మిస్టేక్ హస్ ఆల్వేస్ ఫెయిల్డ్. కానీ మీరే కదా, అంటే నేను మొన్ననే రామ్ జగదీష్ని ఇంటర్వ్యూ చేస్తే యూ హ్యావ్ పైలటెడ్ ది ప్రాజెక్ట్ టు నాని గారు. యా అది అప్పుడు అంటే నేను హాయనానా చేస్తున్న టైంలో నాని అన్న వీ యూజ్డ్ టు షేర్ ద సిమిలర్ లవ్. అంటే అదొక సినిమా గురించి, సినిమా అని అమితంగా ప్రేమించే వ్యక్తి అండి ఆయన. అట్లాగే నేను అనుకుంటాను. అండ్ సినిమాని కేవలం టెంప్లెట్కి బియాండ్గా, ఫామ్కి, అంటే ఇప్పుడు అనుకున్న ఫామ్కి బియాండ్గా చూసే కొంతమంది నటుల్లో నాని గారు ఒకరు. అండ్ హీస్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సినిమా. అంటే ఆయన సినిమా ద్వారా నేర్చుకున్నాడు, సినిమా ద్వారా సంపాదించుకున్నాడు, ఇప్పుడు సినిమాకి తిరిగి ఇస్తున్నారు ఆయన, ఒక విధంగా చెప్పాలంటే. సో అలాంటి కొత్త బ్యూటిఫుల్ స్పేస్లో ఉన్నారు ఆయన. సో మేము ఆ ఐడియా షేర్ చేసుకోవడంలో నేను ఈ ఐడియా చెప్పడం ఆయనకి ఏదో బాగుంది ఒకసారి విందాం అనగానే అది అండం. నేను అప్పటికి కథ మేము రెడీ చేయించుకోవాలంటే రామ్ కరెక్ట్గా పూర్తిగా రాసి దాన్ని ఇంకా అప్పుడు జస్ట్ నేను అంటే 2 forces మీట్ అన్నట్టు నేను బేసిక్లీ దానికి టేబుల్ వేసాను అంతే, 2 కుర్చీలు వేసాను. అంటే వాట్ డిడ్ యూ బిలీవ్ ఇన్ దట్ అట్ ద టైమ్? అది అసలు మీరు ముందు మీరే విన్నారంటగా? అవును. మీ బిలీఫ్ ఏంటి దాంట్లో మీరు విన్నప్పుడు? ఆయన నాతో అనడం ఏంటంటే, నేను మామూలుగా స్క్రీన్ మీద కాగితం మీద రాసి అదే కంటెంట్ ఎవరు నమ్మరండి, ఎవరు ఒప్పుకోరు చేయడానికి కూడా. సార్ మన కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే సార్, వాదనలు ప్రతివాదనలు సార్, చాలా ఎక్కువ సార్లు గుర్తొచ్చేది. ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ని కనుక మనం కరెక్ట్గా బిలీవబుల్గా రసవత్తరంగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగా చేయలేదనుకోండి, కోర్ట్ రూమ్ డ్రామాస్ అసలు వర్కౌట్ కాదు. అండ్ నేను ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ సెక్షన్స్ కానీ ఇవన్నీ క్లియర్గా కథ ఉంది, ఒక ఇద్దరు ప్రేమించుకుంటారు, దాంట్లో ఒకరిని ఇరికిస్తారు అనేది కథ, అది సింపుల్ కథ. కానీ కోర్టులో కూర్చోబెట్టినప్పుడు ఏంటంటే, కోర్టులో ఇట్స్ జస్ట్ మీరు కోర్ట్ హాల్ చూస్తుంటే ఏముండదు సార్, బేసికలీ ఒక 20x20 కార్పెట్ ఉన్న హాల్ అంతే. అది బేసికలీ దాంట్లోనే జరుగుతాయి ఏం జరిగినా కూడా. కానీ అది జరిగేటప్పుడు ఎంత ఆడియన్స్ని ఎలా కూర్చోబెడతాం అనేది దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఏమంటారు ఛాలెంజ్. అది ద రైటింగ్ హ్యాస్ మేడ్ వండర్స్ అక్కడ అని అనిపించింది నాకు. రైటింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఎక్కడ మరి అంటే మనం చాలా ఇప్పుడు జేబీఎం కానివ్వండి, బందా కానివ్వండి, పింక్ కానివ్వండి, ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనకి బాగా అనిపించేది ఏంటంటే దట్ it's like how you watch some films like Rope or by Hitchcock. ఇవన్నీ అంటే హిచ్కాక్ ఏంటంటే బేసికలీ సైకో కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ది యాక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వెరీ ఇన్ అ క్లాజెటెడ్ స్పేస్లో ఉంటుంది, కానీ మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని ఉంటారు, ఏమవుతుందిరా బాబు ఏమవుతుందిరా. ఇఫ్ దట్ స్క్రీన్ రైటింగ్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ స్ట్రక్చర్ ప్రాపర్లీ, ఇట్స్ యూజ్లెస్ టు డూ. ఆ నమ్మకం ఉండింది నాకు, దట్ రైటింగ్లో నాకు ఆ పవర్ కనిపించింది. అండ్ ఆ పవర్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి నాని అన్న. అండ్ దాన్ని ఇంకేం చేశాడంటే దాన్ని ఎంపవర్ చేశాడు ఇంకా. సో అట్లా ఐ వాంటెడ్ అ సినర్జీ. ఏంటంటే కొలాబరేటివ్ సార్, వెన్ 2 people కొలాబరేట్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ అ కొలాబరేషన్ బిట్వీన్ మణిరత్నం అండ్ రెహమాన్. యు నో దాట్ ఒక విజన్ని అంత స్థాయికి తారస్థాయికి తీసుకెళ్ళే మణిరత్నం గారి విజన్ని అంత తారస్థాయికి తీసుకెళ్లే వ్యక్తి రెహమాన్ గారు అయి ఉంటారు. సో అట్లా ఇట్స్ లైక్ ట్రిపుల్ ఆర్కి ఉండే ఆ విజన్ని హౌ రామ్ చరణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు తీసుకెళ్తారు. సో యూ ఆల్ నీడ్ సమ్ సినర్జీ లైక్ దట్. అండ్ అది నాకు అనిపించింది ఈ కథకి ఇట్లాంటి కరెక్ట్గా. ఎందుకంటే మాకు బాగా గుర్తు, నాని అన్నకి కథ చెప్పినప్పుడు హీ వాజ్ ఓన్లీ థింకింగ్ దీనికి షాను అయితే బాగుంటాడా కెమెరామ్యాన్. హీ వాజ్ ఓన్లీ థింకింగ్ లార్జర్ బిగ్గర్ నేమ్స్. హీ వాజ్ నెవర్ కాంప్రమైజింగ్ ఆన్ ఇది ఇంత బడ్జెట్లోనే చేయాలి ఇలా కాదు, దీనికి ఎంత కావాలి అంతే కావాలి.
అండ్ దాంట్లో దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అండ్ మహారాజా కెమెరామెన్ బాగా చేశాడు సార్ అంటే పిలుచుకున్నాండి మరి ఇంకెందుకు వెయిటింగ్ అని. వీ యాక్చువల్లీ కాల్డ్ హిమ్, హీ అగ్రీడ్ టు కమ్, హీ లిసన్ టు ద స్క్రిప్ట్, హీ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో నేనేమన్నా ఎవ్రీబడి హూ కేమ్ ఆన్ బోర్డ్ సెడ్ వావ్ ఇదేదో వెరీ అన్యూజువల్ తెలుగు సినిమా బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ తెలుగు సినిమా. సో ఇది జరగడం, ఈ నమ్మకం ఏంటంటే నాకు కూడా ఉండింది ఇలాంటి ఇది అంటే ఇవన్నీ కుదిరితే ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయని అట్లా. అయితే మామూలుగా మన నేచర్ ఏదైతే ఉంటుందో, మనిషి తాలూకా సహజ స్వభావం ఏదైతే ఉంటుందో అది రచనల మీద, రచయితలైతే రచనల మీద పడుతుంది, రైట్? యాజ్ త్యాగరాజు ఈజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, he always sang in praise of Rama and in all in devotion. ఆ నేచర్ అన్నది తను ఆర్టిస్ట్ చేసే వర్క్స్ మీద పడుతుంది బేసిక్గా. ది ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్. ది ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్. ఇప్పుడు మీ తాలూకా ఒరిజినల్ స్వభావం, ఇఫ్ యూ మ్యాచ్ విత్ ది ప్రెజెంట్ క్యారెక్టర్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఆర్ యు హ్యావ్ బీన్ డూయింగ్, అసలు మీ నేచర్ ఏంటండి బేసిక్గా? అంటే వాట్ ఈజ్ యువర్ లవ్ ఫర్ హ్యూమన్ ఎమోషన్స్లో? ఏం లేదు సార్, హ్యూమన్ డ్రామా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, అంటే హ్యుమానిటీ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో నా స్వభావం అంటే ఏం లేదండి, నేను ఇట్లాంటి కథలు చెప్పగలగడమే ఐ థింక్ చేంజింగ్ టైంలో చేంజింగ్ స్టోరీస్ ఉంటాయని నేను నమ్ముతాను సార్. అండ్ కాలానుగుణంగా మనం చెప్తూ ఉంటాం, అంటే ఇంతకుముందు కూడా ఇలాంటి కథలు చెప్పారు, చెప్పలేదంటే చెప్పలేదు, వచ్చాయి. ఇప్పుడు మరో ప్రపంచం అన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ సుడిగుండాలు అవన్నీ వచ్చాయి. దేర్ హ్యాస్ బీన్, అంటే నేనేదో తీస్మార్ ఖాన్ లాగా ఏదో పెద్ద పొడి చేస్తాను, బట్ దేర్ ఇస్ ఎ గ్యాప్, డెఫినెట్లీ వెరీ బిగ్ వాయిడ్ వచ్చింది, బిగ్ వాయిడ్ వచ్చింది. ఐ థింక్ సో ఎవ్రీ ఏ టైంకి ఎవరు ఏం చేయాలో అవన్నీ చేస్తుంటారు, నేను అట్లాగే అనుకుంటా. పెద్ద నా స్వభావం దీంట్లో ఏంటంటే నాకు కాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలని అనిపిస్తుంటుంది సార్. ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఆల్సో సీ ఇట్లాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావద్దని. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ చాలా ఎక్కువ మలయాళం సినిమాలు చూస్తుంటాం, మనం చూసి అబ్బా ఎంత బాగున్నాయి అంటే డెఫినెట్లీ బాగుంటాయి ఆ సినిమాలు. అండ్ నాకు అదే అనిపిస్తుంది, మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు ఇక్కడ? మన వాళ్ళు అటెంప్ట్ చేయరు కదా అసలు. అదే సార్, అంటే చేస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కోర్ట్ ఇంకొంతమంది కనీసం ఒకరికైనా బలం ఇస్తుందేమో నాకు తెలియదు. 100%. యా, సో అది ఇప్పుడు ఏముందంటే అందరూ వాళ్ళ ఎవరేం చేస్తున్నా దే వాంట్ టు పుష్ ది ఎన్వలప్ లిటిల్, ఇంకొంచెం మనం కొంచెం ముందుకు వద్దాం, ఇంకాస్త టెక్నికల్ బ్రిలియన్స్ తీసుకొద్దాం, ఇంకాస్త సినిమాటిక్ బ్రిలియన్స్ తీసుకొద్దాం. అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ బాట్ సమ్ మోర్ సినిమాటిక్ బ్రిలియన్స్ విత్ హనుమాన్, యునో, అండ్ కోర్ట్ విల్ బ్రింగ్ సమ్ బ్రిలియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామాస్. ఆర్ ఇప్పుడు హిట్ 3 రాబోతుంది, నాని అన్న కూడా వుడ్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ అప్రోచ్ టు వాట్ how violence and how police stories are written. So everybody is doing atla nenu kuda okanda feel avutanu ante. So స్వభావం అంటే ఏం లేదు సార్, నా గుర్తింపు నేను వినే కథలు, నేను చెప్పే కథలు. సో అండ్ యా, I'll just try once again. ఈ నేచర్ అంటే ఆర్ యూ సీరియస్ ఇన్సైడ్? నార్మల్గా కొంతమంది గంభీరంగా బయటకు సరదాగా మాట్లాడుతుంటారు కానీ లోపల దే ఆర్ వెరీ సీరియస్ పీపుల్. అలాగే కొంతమంది చాలా సీరియస్గా కనిపించే మనుషులు ఇన్సైడ్ దే ఆర్ వెరీ ఫ్రివోలస్, వాలటైల్ అండ్ కామిక్, హ్యూమరస్. బయటకు మాత్రం దే డోంట్ ఎక్స్పోజ్. నేను నార్మల్గానే రెస్పాండ్ అవుతాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ బయట జరిగే విషయాలు కానీ లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కూడా నేను చాలా నార్మల్గానే అందరిలాగానే రెస్పాండ్ అవుతుంటాను, నేను గమనిస్తుంటాను. నేను అందరిలాగే అన్ని రకాల సినిమాలు చూస్తుంటాను. సో నేను సీరియస్ వ్యక్తి అంటే నేను జోవియల్ వ్యక్తినే సార్. కొన్ని విషయాలను సీరియస్గా తీసుకుంటాను, కొన్ని విషయాలను చాలా లైట్గా తీసుకుంటాను. లైఫ్ని మాత్రం నేను డెఫినెట్గా సీరియస్గా తీసుకోను. నేను చాలా అంత సీరియస్గా తీసుకొని ఏ సాధిస్తానని కూడా నాకు తెలియదు. సో ఐ జస్ట్ కీప్ ఇట్ లైక్ లైట్. అంత పెద్ద పోయేదే ఉందన్నట్టు యాటిట్యూడ్ ఉంటాను అంతే సార్. ఇప్పుడు డార్లింగ్ పోయింది, ఏమైంది, అవునా సరే ఇంకోటి చేద్దాం, ఏముంది, ఇట్స్ ఓకే. కోట్ వచ్చిందా, సరే ఇప్పుడు సారంగపాణి చేద్దాం, ఏముంది, అంతే సార్. ఐ హ్యావ్ టు లైక్. అంటే మరి సినిమా కెరీర్ని తీసుకున్న తర్వాతగా, సినిమా కెరీర్ అన్నది వెరీ సీరియస్ కెరీర్, అది కరెక్ట్. మీ డెసిషన్స్, మీ తాలూకా యాటిట్యూడ్స్, మీ తాలూకా అన్ని ప్రతిదీ ఆ కెరీర్ని ఎట్ ఎవ్రీ స్టెప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. సార్ మై biggest motivation or my biggest purpose for all of this is authenticity సార్. నిజాయితీ, చేసే పనిలో నిజాయితీ, చేసే పాత్రలో నిజాయితీ, అది ఒక్కటే నాకు
నేను చెప్పే కథలో నిజాయితీ ఇది ఉందంటేనే నేను చేస్తాను సార్, లేకపోతే నేను చేయకపోయినా పెద్ద పర్లేదు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే దట్ వన్ క్వాలిటీ నాకు అసలు నేను కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు రాదు. ఒకవేళ నేను ఇప్పుడు కోర్ట్ సినిమా చేసిన తర్వాత అంటే వ్యక్తిగతంగా నేను ఎటువంటి కాంపిటీషన్కి ఏం ఫీల్ కానివ్వండి, ఇఫ్ ఐ కెన్ టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ డోంట్ హ్యావ్ టు, నాకు అభద్రతా భావం కూడా ఉండదు. నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉంటే సరిపోతుందని ఫీల్ అవుతాను సార్, అంతే. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద ఆడియన్స్ విల్ టేక్ కేర్. మన అవసరాలు కూడా నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు, అవే నా దగ్గరకు వస్తాయని నేను నమ్ముతాను. సో వచ్చాయి అలాగే వస్తాయి. ఇప్పుడు కోర్టు మనం కాస్త మంచి స్కేల్లో మంచి అవన్నీ చేస్తే బాగుంటుందని అనిపించింది, నేను కోరుకునేవాడిని. అది జరిగింది. ఎందుకు అంటే నానే వచ్చాడు దాన్ని చూసుకుంటా. సో అదే అంటున్నాను, ఇప్పుడు సారంగపాణి జాతకం నేను ఏదో ఒక రోజు నేను మోహన్ గారిని ప్రతి సినిమా తర్వాత, సార్ మీరు రాహుల్ని తీసుకుంటున్నారు, నన్ను ఎందుకు తీసుకోరు సార్ మీరు సినిమా అంటే, లేదు దర్శన్ నీతో మంచి సినిమా చేస్తారు అనేవారు. సరే ఏదో ఊరికే అలా అనేసి వెళ్ళిపోతున్నారు అనుకునేవాడిని. బట్ ఆయనే పిలిచి, దర్శి నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుందని ఆయన పిలిచారు. సో టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆ యాక్టర్ కూడా ఇంత మార్కెట్ ఉంటేనే కొన్ని బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. లెట్స్ బి ప్రాక్టికల్ అండ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. సో అది కాస్త కోస్తా ఇప్పుడు బలగం రావడం వల్ల నాకు బలగం చాలా గొప్ప స్టేచర్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ప్రెజెన్స్లో కాస్త పేరు వచ్చింది, ట్రేడ్ వర్గాల్లో కాస్త వీడు డిపెండబుల్ అని నమ్మారు. ఆ తర్వాతే నాకు ఈ సినిమా వచ్చింది సారంగపాణి జాతకం. అట్లాగే డార్లింగ్ కూడా వచ్చింది నాకు. సో డార్లింగ్ కాంటెంట్ విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అది డబ్బుల విషయంలో ఫెయిల్ కాలేదు ఆ సినిమా. అట్లాగే ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా వారు అంత బడ్జెట్, దానికి తగినంత బడ్జెట్ ఎందుకు ఇచ్చారు అంటే, నాకు ఒక మార్కెట్ అపీల్ ఉందని ఒకటి, తర్వాత ఇలాంటి కథకి నేనైతే సూటబుల్ అని నమ్మారు కాబట్టి అది. సో టు డెఫినెట్లీ సే ఈ పాత్రకి నేను ఎలిజిబుల్ అంటేనే తీసుకుంటారు సార్. అది దట్ ఈస్ వాట్ ఐ ఎసెన్షియలీ ఫీల్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్, అంటే వాళ్ళు మిమ్మల్ని ఐ టెల్ యూ, అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నార్మల్గా మీరు మన ప్రియదర్శి క్యారెక్టర్ బాగుంటాడని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మీకు కథ చెప్తారు, ఆ కథకి మీరు కన్విన్స్ అవుతారు, కన్విన్స్ అయ్యే విధంగా చెప్తారు. మొత్తానికి ది ప్రాజెక్ట్ విల్ టేక్ ఆఫ్. ఓకే, బట్ మీరు చేసిన క్యారెక్టర్లన్నిటికీ మీరు సూటబుల్ అని అనిపించిందా? Did you think that you were suitable to Teja? Yes sir, that's what sir, ఆ బిలీవబిలిటీ నాకు కూడా రావాలి. నేను అది ఏంటంటే అది ఒకటి చెప్తే రాదు, నేను ఫీల్ అయితేనే వస్తుంది. ఇప్పుడు సేవ్ ద టైగర్స్లో నేను ఒక టీనేజ్ అమ్మాయికి ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నేను నమ్మాలి కదా. నా వయసు కూడా ఒక టీనేజ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఉండే వయసు కాదు నాది. బట్ స్టిల్ నేను ఎందుకు ఉన్నానంటే దాని కన్విన్సింగ్ రీజన్ అంటే, వీడికి 18 ఏళ్ళకే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడు, వాడికి ఒక కూతురు పుడుతుంది, వీడికి 30 ఏళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయి టీనేజర్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు 30 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ యూతే కదా సార్. ఇప్పుడు దాన్ని అట్లనే ఒక యూత్ పేరెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉండాలని దాన్ని అట్లా రాశారు క్యారెక్టర్ని. సో నౌ ఐ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఐ కాంట్ డూ ఇట్. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ది ఆడియన్స్ విల్ నాట్ బిలీవ్ ఇట్. అంతే కదా సార్? ఎస్, అదే సార్, దట్స్ ద ఓన్లీ థింగ్. నేను ఏమన్నంటే నా ప్రయత్నం ఏంటంటే నిజంగా దాన్ని ఎంత నమ్ముతా అంటే, అది నేనేరా బాబు, వాడే నేనే వాడు, ఆ స్థాయి దాకా నేను బిలీవ్ చేస్తాను. వాడే వీడు అంటే వాడే వీడు, వీడే వాడు. సో అలాంటి బిలీవబిలిటీ రానప్పుడు నేను ఏ పాత్ర చేసినా వేస్టే. అలా నేను ఏది పడితే దానికి సూట్ అవుతానంటే కాకపోవచ్చు, నేను అన్నిటికీ కాకపోవచ్చు, సూటబుల్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు నా స్థాయి ఏంటి, నా పరిధి ఏంటి, నేను ఎంతవరకు చేయగలను. ఒకవేళ ఛాలెంజింగ్గా అనిపిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం కూడా నేను చేయగలనా లేదని నాలో ఉండి నా ప్రాబ్లం. నేనే నిజంగా అంత పెద్ద గొప్ప వ్యక్తి కథని మనం తీసుకుంటున్నాం అంటే దాన్ని మనం న్యాయం చేయాలి. ఏదో చేసాము అంటే చేసామని కాదు కదా. బట్ నాకంటే నన్నుగా ఎక్కువ నమ్మింది రాజ్, ఆ డైరెక్టర్. లేదు దర్శన్ నువ్వు చేయగలవు, నువ్వు నన్ను నమ్మంటే, అవునా నిజమా అంటే, చేయగలవు, నువ్వు చేయి. అలా అవునా, సరే అని చేసాం. అది మల్లేశం బిలీవబిలిటీ లేదు మీకు. ఎందుకంటే సార్ అది గొప్ప బయోపిక్ సార్, అది మామూలు విషయం కాదు. చింతకింది మల్లేశం అనేది మామూలు మనిషి కాదు, ఆయన జీనియస్ మనిషి. ఆయన ఇంకో ఒక 100 కిలోమీటర్ల దూరంలో అంత ఒక జీనియస్ లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడంటే, నాకు ఫస్ట్ నేను విని ఎవర్రా బాబు ఈ మనిషి అని అనుకునే వాడిని. అంటే నేను ఆ కథ వినంగానే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. అలాంటి వ్యక్తి క్యారెక్టర్ నేను చేయాలంటే అబ్బా ఎంత చేయాలి నేను భయపడుతుంటే, చేయగలవు అని నన్ను నమ్మి నన్ను పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. సో
కొన్నిసార్లు ఆ నమ్మకం నా దగ్గర లేకపోతే ఇంకొకరు నన్ను ప్రోత్సహించడం వల్ల కూడా మనం చెయ్యాలి. ఇప్పుడు నాన్న వచ్చే నువ్వు చేయగలవు చేసే అన్నప్పుడు ఓహో నాకు భయం ఉన్నా కూడా ఆయన నమ్మకం నాకు ప్లస్ అవుతుంది కదా. అదే మీకు ధైర్యం ఇస్తుంది. దట్ ఐ వాంటెడ్. సో యూ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. ఎస్ ఐ గాట్ ఇట్. అట్లా నాకే కాదు ఆ డైరెక్టర్కి వచ్చింది, అదే టీం అందరికి వచ్చింది. సార్ సెట్ మీద మా యావరేజ్ వయసు 28 సార్, 26 కోర్ట్ రూమ్. ఇప్పుడు నేను ప్రేమ అంటే వర్క్ చేస్తున్నా దాని మీద కూడా అంతే. డైరెక్టర్ వయసు 29, మిగతా టీం అందరు 23, 22, 24. సో ఇమాజిన్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ టీమ్స్ ఐఎమ్ వర్కింగ్ విత్. సో ఇలాంటి ఇప్పుడు అది దాన్ని బిలీవ్ చేస్తుంది సునీల్ నారాయణ గారు. ఈజ్ అ వెటరన్ మోస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్, ఫైనాన్సర్. he's everything సార్. సో ఆయన వయసు ఆయన ఎక్స్పీరియన్స్ లో యావరేజ్ గా తీస్తే అంత వయసు ఉంటుంది మాది అంత సెట్ మీద. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఈ స్టోరీస్ ని బిలీవ్ చేస్తున్నారు సార్, అది దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది నాకు కావాలి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్. సో లక్కీలీ మీ బిలీవబిలిటీ కొంత, అదర్స్ బిలీవబిలిటీ కొంత. సార్ ఇది ఇక్కడ ఎవరైనా ఇదంతా నాదే అంటే అది జోక్ సార్, దట్స్ అ లై, బూత్. అది సినిమా అనేది ఒకటి ఎప్పుడు కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్రాసెస్ దట్, అండ్ ఆ ప్రాసెస్ లో నేను ఒక భాగస్వామిని అంతే. కరెక్ట్. ఇప్పుడు ఈ సారంగపాణి జాతకం అన్నది కోర్టు ఒక రకంగా వాట్ యు కాల్ కాంటెంపరీ ఇష్యూ అయితే, సారంగపాణి జాతకం కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ. ఎందుకంటే జాతకాల మీద అందరికీ విపరీతంగా పిచ్చి పెరిగిపోయింది. అందరూ అసలు ఈ రీల్స్ లో కానీ యూట్యూబ్లో కానీ వార పొలాలని, దిన పొలాలని, గంటకి పొలాలని విపరీతంగా బాధేస్తుంటారు. రైట్? మీరేమైనా ఫాలో అవుతారా జాతకాల్ని? ఒక అది కూడా అవసరమైనంత వరకే సార్. ఇప్పుడు ప్రతిదీ నేను ప్రతిదీ దాని మీద డిపెండ్ అయ్యి మనం పనిచేయలేం కదా సార్. అంటే ఒకటి అంటే ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దట్ కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి. అండ్ ఇప్పుడు కోర్ట్ ఈజ్ దాట్ సార్. నేను చేశా, అది నేను సరే హిట్ అవుద్దంటే కూడా మంచి సినిమా చేశా, అది 60 కోట్లు వస్తుంది నాకు తెలియదు, అంతే కదా సార్. ఇప్పుడు ఇది ఈ జాతకంలో ఇప్పుడే రిలీజ్ చేయాలి, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి అనుకుంటే అది కాదు కదా సార్. అది ఇప్పుడు బలగం రిలీజ్ చేసినప్పుడు కూడా రాజు గారు అదే అనేవారు, ఇది మార్చిలో 3వ తారీఖు రిలీజ్ చేస్తే మనం అప్పుడు కేటగిరీ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, మనం మంచి సినిమా చేస్తున్నాం. అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్ వారు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను సార్? థియేటర్లు కాదు తెరలేసుకొని చూస్తారండి బలగం. అసలు అది ఇన్క్రెడిబుల్, అది ఎవరు చెప్తారు సార్ అది. సో అదే అంటున్నా. సో నా చేతుల్లో నా కంట్రోల్లో ఉన్న వాటి గురించే నేను కేర్ఫుల్గా ఉంటాను. నా కంట్రోల్లో లేని వేటి గురించి నేను ఆలోచించాను. అవునా? క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అదే కష్టం. అంతే సార్. ఇప్పుడు సినిమా ఎప్పుడో రెడీ అయింది సార్, మేము డిసెంబర్ అనుకున్నాం కాలేదు, 18 అనుకున్నాం కాలేదు, 25 అనుకున్నాం. అంటే దేవుడిని ఏమైనా తక్కువ నమ్మారా మా కేపీ గారు? పూజలు ఏమైనా తక్కువ చేశారా? మరి తులసి మాతకు కూడా ఆయన దగ్గర ఉండి అదే సార్. ఇప్పుడు ఏమన్నా అంటే అందరూ బిజినెస్ రీజన్స్కి 25th బాగుంటుంది మీకు, ఎందుకంటే ఇవాళ 18వ తారీఖు ఉన్న సినిమాలకి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మాలాంటి సినిమాలు ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ రిలీజ్ డేట్స్ చాలా పెద్ద తప్పులే జరిగిపోతుంటాయి. అది గేమ్, అది ఇట్స్ అ గేమ్. సో గేమ్ ఎవరు ఆడతారు? దాని మీద పూర్తి అవగాహన ఉన్న ట్రేడ్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మనకు చెప్తారు, సార్ ఈ డేట్ కంటే ఈ డేట్ రావడం మంచిది, ఎందుకంటే ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి, తక్కువ ఒత్తిడి ఉంటుంది అనే విషయం కాదు, అంతే కదా సార్ అది. సో అది ఇప్పుడు ఏ జాతకం చూస్తే ఏంటి, లేదా ఏ పూజ చేస్తే ఏంటి సార్, అది కామన్ సెన్స్ కాదు, షియర్ మ్యాథమెటిక్స్ సార్, షియర్ మ్యాథమెటిక్స్ అండ్ షియర్ ప్లే ఆఫ్ గేమ్ అంతే. సో ఇప్పుడు సినిమా అప్పటికి ఇంత చేసినప్పటికి కూడా సినిమా బాగుంటేనే సినిమా చూడడానికి జనాలు వస్తారు. నేను దానికి 5 కోట్ల ప్రమోషన్ చేస్తే అంటే చెయ్యాలి ప్రమోషన్. నేను ₹1 కోటి ప్రమోషన్ చేసినా, 5 కోట్లతో ప్రమోషన్ చేసినా జనానికి బాగుందని విన్నా, బాగుందని ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇవాళ రేపు అదే జరుగుతుంది సార్. నా దృష్టిలో
కోర్టుకు వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ ఆన్ ద ట్రైలర్, నాని అన్న గారు చెప్పిన మాట అది కన్వర్ట్ అయింది టికెట్స్కి. అదే ఫస్ట్ షో వరకు మార్నింగ్ షో లేకపోతే ఇప్పుడు మార్నింగ్ షో కోర్టుకి యావరేజ్ లేదంటే వచ్చేవాళ్ళు కాదు, రారు. ఎన్టీ రామారావు అన్నారు నాతో మాట, ఫస్ట్ షోకే బ్రదర్ ఎన్టీఆర్, రైట్, సినిమా బాగోలేకపోతే ఎన్టీఆర్ లేడు, అంతే కదా సార్. మరి ఇంకేంటి సార్ సార్ ఆయనే అన్న తర్వాత మేమెంత సార్ ఇంకా. Let's be honest. అంటే ఇందాక మీరు అన్నమాట అదే కృషితో నాస్తి దుర్భిక్షం, మన పని మనం చేయాలి అని మీరు కోర్టులో చేసింది కూడా అదే. మీ కష్టం మీరు పడ్డారు కేసు గెలిపించడానికి. అండ్ నాకు రామ్ జగదీష్ అదే నేర్పించాడు. అంటే నేను ఏమనుకుంటే సరే ఇప్పుడు అవునరా ఇప్పుడు అది అయిపోయిందిరా, కోర్టులో ఏమైనా ఎమోషనల్ సీన్ ఉంటే లేదన్న, వాడు కర్మయోగి. సూర్యతేజ అనేవాడు కర్మయోగి, పని చేసాడు వెళ్ళిపోయాడు, అంతే అయిపోయింది. ఇంకా వాడికి ఏంటంటే ఎందుకంటే వాడు వాళ్ళ గురు మోహన్ రావు గారు చెప్పిందే నమ్ముతాడు. కోర్టు బయట మీరు చెప్పులు వదిలేసి అయినా రావచ్చు, కానీ మీ సిద్ధాంతాల్ని అంటే ఏమంటారంటే కాస్త ఆయన జడ్జి అడుగుతాడు, మీరు కాస్త కెన్ యూ బి కైండ్నెస్ అని అంటారు. కైండ్నెస్ కాదు అక్కడ ఇంపార్టెంట్, అక్కడ రీజనింగ్ ఇంపార్టెంట్, అది మీరు వదిలివేసి రావద్దు అని ఏదైతే అంటారో. సో దట్ ఈస్ వాట్ సూర్యతేజ ఇస్ ఆల్ అబౌట్. వాడు పని ఏదో చేశాడు, అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు ఇంకంతే. సో దట్స్ వాట్. సూర్యతేజే ప్రియదర్శి వైసవర్స. సో యూ విల్ నాట్ అంటే ఆస్ట్రాలజీ అన్నది మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ నమ్ముతారు, ఎందుకంటే బికాస్ లాట్ మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఒక కెరీర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఒక మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్. సో అవి నమ్ముతుంటారు. వాటి మీద ఏమైనా ఎప్పుడైనా అంటే సినిమా రిలీజ్ అవుతున్నది, మన టైం ఎలా ఉంది, సారంగపాణి జాతకం నిజంగా ఎలాగుంది సార్? నేను అది పెళ్లి చూపులప్పుడు చూసుకోలేదు. లేదు సార్, నేను చెప్తున్నా కదా, నేను బలగం అప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు కూడా చూసుకోను, నేను తర్వాత కూడా చూసుకోనని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఏమో సార్, అది అంటే ఇవన్నీ పక్కన పెళ్లి చూపుల్లో కూడా ఏమి జరగలేదా? ఈ కాన్సెప్ట్ ఏం రాలేదు అస్సలు? ఇవన్నీ లవ్ మ్యారేజ్ ఇది? నేను పెళ్లి చూపులు సినిమా అంటున్నాను సార్. సారీ. పర్లేదు. అంటే మనం ఇందాక నుంచి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పర్సనల్ లైఫ్ లో కూడా నేను పెద్దగా ఎప్పుడు ఫాలో అవ్వలేదు సార్ వీటి నిజంగా. అంటే నేను కొన్ని జరుగుతాయి, కొన్ని మనం జరిపించాలన్నట్టే ఉంటాను, కానీ నేను పెద్దగా వీటినే పట్టించుకొని ఇలాగే చేయాలనేది నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. సారంగపాణి అంటే ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోయేసరికి నాకు కూడా పెద్దగా అబ్బలేదేమో. అంతేనా? అంటే ఓన్లీ పూజల వరకే ఇంట్లో, ఇంకా ఈ పంచాంగాలు చూసి ఈ రోజు ఈ టైం అన్నీ లేవు. సో మా నాన్న కూడా అంటాడు, ఏ వాస్తు అప్పుడు కూడా ఆయన అంతే అంటాడు, ఏ దిక్కు చెడ్డది కాదు, ఏ వైపు ఏదో చెప్తాడు ఒకసారి అంతా చెప్పి అన్నీ అలాగే జస్ట్ బేసిక్ ఫాలో అవుతారు అంతే. అంతే. సో ఆ బ్రాటప్ కానివ్వండి, లేకపోతే అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంటల్ కాస్త ఎక్కువ నేను చదువుకున్న పుస్తకాలు ఇవన్నీ గొడవ. ఏంటి అసలు ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదివారండి మీరు? అంటే వేరియస్ కైండ్, అంటే చాలా వేరే ఎవరిని చదివి ఉంటుండొచ్చు చెప్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దట్ అంటే రాడికల్ మైండ్ సెట్. రాడికల్ అంత సీన్ ఏం లేదు సార్. ఐ డోంట్ థింక్ రాడికల్ అని నేను అనుకోను. రాడికల్ అంటే ఐ డోంట్ సే దట్ ఇస్ ఎక్స్ట్రీమిజం, అది అంటే రాడికల్ ఆ తత్వాన్ని నేను సినిమాలో వాడాలని అనుకుంటా. అంటే రాడికల్ గా ఆలోచించాలంటే ఉన్న టెంప్లెట్ ని దాటి ఇంకా కొత్తగా సినిమా చూడొచ్చా అనేది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. యాంటీ టెంప్లెట్. ఎస్టాబ్లిష్మెంట్ కంటే కూడా నేను ఎస్టాబ్లిష్మెంట్ కి వ్యతిరేకంగా వెళ్ళలేను సార్. I have to work with the establishment. దాంట్లో మనం ఎంత చేయొచ్చు అనేది ఆలోచిస్తాను నేను. I can't work. I'm a stakeholder in the establishment. And you're a stakeholder. Yeah, I'm a stakeholder. సో అలాంటప్పుడు నేను దానికి ఐ హ్యావ్ టు వర్క్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్. వీఆర్ వర్కింగ్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ టు రిలీజ్ ఆన్ April 25th, if not for April 18th. Because the establishment clearly says that this is the most beautiful window you can get అనేది మనం దాంట్లో దిల్ రాజు గారు ఎస్టాబ్లిష్మెంట్ బట్టి. సో ఇది ఇంతే. అంతేగాని దాన్ని వ్యతిరేకంగా వెళ్ళి సిస్టమ్ని మార్చాలంటే సిస్టంలోనే ఉండాలి. సిస్టంలోనే ఉండాలి. కరెక్ట్. ఎలా ఉంది మీ జర్నీ? మీకు ఎలా అనిపిస్తున్నది యాజ్ ఇట్ ఈస్ గా? అంటే ఒక హీరో స్టేటస్ వచ్చిందని నమ్ముతున్నారా మీరు? అంటే స్టేటస్ కంటే కూడా నౌ ఐ హ్యావ్ అ బెటర్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బిలీవ్ అబౌట్ దాట్, అంటే కాస్త ధైర్యంగా
మంచి కథలు చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకా మిగతావి అన్నీ పెద్ద మంచి కథలు చేయడానికి కాన్ఫిడెన్స్ ఏముందండి? ఎవరు నమ్మని కథను చేయడానికి కాన్ఫిడెన్స్ కావాలి కానీ. అదే సార్, అంటే ఇప్పుడు ఏంటంటే నా కాన్ఫిడెన్స్ ఇంకొకరు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే నేను నమ్ముతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి సరే కథ నేను చేయాలనుకుంటున్నా మీరంటే అవునా సరే తీసుకురా విందాం, కోర్టు తర్వాత అది నాకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. అది నాకు దట్ ఈస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది ఇప్పుడు మీరు మీ స్కోర్ అది. ఎస్, టుడేస్ అచీవ్మెంట్. ప్రియదర్శి ఫోన్ చేస్తే బడ్జెట్ ఎక్కడ అంటే ఐ కెన్ ఆస్క్ ఎనీబడీ నౌ. ఎస్, యూ కెన్ ఆస్క్ ఎనీబడీ. మీ ఫోన్ వెళ్ళగానే బడ్జెట్ ఎక్కడికి పంపించమంటారు సార్? ఎంత పంపించమంటారు సార్? ముందు రైటర్కి పంపించారు సార్, తర్వాత మనం చూద్దాం. మీకు కోర్టు తర్వాత బాగా అడ్వాన్స్లు గట్ట బాగా వచ్చింటాయి కదండి? లేదు సార్. లేదా? యూ డోంట్ అలౌ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు యు ఆర్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీరు ఇందాక అన్నట్టుగానే ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న మ్యాజిక్ అది. ఓ సినిమా హిట్ రాగానే డైరెక్టర్కైనా హీరోయికైనా సరే పడి ఉంటాయిలే అడ్వాన్స్లు ఇచ్చి పంపిస్తా అని. అవి డైరెక్టర్కి వస్తాయి సార్, యాక్టర్కి అంత ఈజీ అంటే వస్తాయి కూడా, ఒప్పుకుంటాను. బట్ నేను అది ఎంకరేజ్ చేయను. ఐ డోంట్. ఏ సినిమా టైంలో ఆ సినిమాకి డబ్బులు తీసుకొని చేస్తాను. అది నాకు రవితేజ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అవునా? ఆయన భాషలో చాలా క్లియర్గా, రే అబ్బాయి చాలా జాగ్రత్తగా అన్నారు ఆయన. ఆ మాట నాకు ఇప్పుడు కాదు, నేల టికెట్ టైంలో చెప్పారు ఆయన. అప్పుడు నేను జస్ట్ యావరేజ్ కమెడియన్ లేదు అంతే, అప్పుడే చెప్పారు నాకు ఆ మాట ఆయన. సో అది నాకు బాగా ఇట్లా మైండ్లో. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ తరుణ్ భాస్కర్ కూడా వెన్ హీ ఈజ్ పెళ్లి చూపులప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి 50 lakhs వచ్చినాయి ఆయనకి. మనోడు జస్ట్ ఏమొద్దు సార్, ఐఎమ్ సారీ, కథ ఇంకా రాసుకున్న తర్వాత చూద్దాం అన్నాడు అంతే. సో నాకు ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో అప్పుడు అదేలేండి, వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు అదే మైండ్ సెట్ కొంచెం అదే ఆ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ సోపతిలో పడే ఇబ్బందులు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ వాళ్ళకి అప్పుడు అది మీరు అనుకున్నంత సులభంగా కూడా జరగదండి ఎస్టాబ్లిష్మెంట్లో. ఒక్కసారి కోపం కూడా వస్తుంది వాళ్ళకి. అరే మనం ప్రేమగా అడ్వాన్స్ పంపించి నెక్స్ట్ ఎప్పుడో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయి దర్శి అనేవాళ్ళు. అంటే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మీరు నాతో సినిమా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? వై? నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇమేజ్, బట్ ఆల్సో హౌ మచ్ ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు ద స్టోరీ. ఆ స్టోరీ లేనప్పుడు నేను మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వెళ్ళాము, ఏది పడితే అది కూడా చేయను మీ దగ్గర. అది కూడా వాళ్ళకి చెప్తాను నేను. కథ బాగున్నప్పుడే కదా సార్ ఏదైనా. నేను చేయాలన్న కథ నాకు నచ్చాలి కదా. సార్ ఆ ఉందా తీసుకురండి, నాకు నచ్చితే మనం చేద్దాం, తర్వాత మిగతా విషయాలు ఇక మిగతా అవన్నీ మాట్లాడుకుందాం. అంతేగాని నేను ముందే మీరు నాకు డబ్బులు ఇచ్చేయండి ఆ తర్వాత చూసుకుందాం ఎందుకు అని మీరు అడగరండి. మీరు ఎందుకు అడుగుతారు? నేను ఇదే వారికి కూడా చెప్తా అంటున్నా నేను. వారు ఆఫర్ ఇచ్చినా కూడా దిస్ ఇస్ మై థింగ్. ఎందుకు వస్తే నేను మంచి కాదు ఉన్నప్పుడు మీరున్నా నాకు చెప్పండి, నా దగ్గర ఉన్నా నేను మీ దగ్గర తీసుకొస్తా, విల్ టాక్ ఫ్రమ్ దేర్. సో ఎందుకు ఇప్పుడు డబ్బులు అంటే ఇది వచ్చేసి ఇప్పుడు పనిచేస్తున్న సినిమాలు ఇస్తారు కదా, సరిపోద్ది. ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నాయా? సరిపోని వస్తున్నాయి నాకు. అంటే మొన్న అవసరం శ్రీనివాస్ గారు అన్నారు చాలా ఉన్నాయండి ఇంట్లో చెక్లు, ఏం చేయాలి ఇంకా గుండాలు పెట్టి కొట్టించాలన్నాడు. అలాంటి పరిస్థితి మీకు గుండాలు ఏం అవసరం లేదుగా? అవసరం లేదు, అన్ని వచ్చేస్తున్నాయి. వచ్చేస్తాయి సార్, అవి దట్ ఈస్ ఆల్వేస్. అండ్ ఇంపార్టెంట్గా మోర్ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్ సార్, ఇలా మీ బడ్డింగ్ స్టేజ్లోకి మీలాగా ఒక ఎమర్జీ అవుతూ చాలా ప్రోగ్రెసివ్ అండ్ ప్రామిసింగ్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ చాయిస్ తీసుకుంటారండి? అంటే మిమ్మల్ని బేస్ చేసుకుని కథ రాసుకుని వచ్చారనుకోండి వాళ్ళు, మీ ఇమేజీ లేకపోతే మీకున్న పాపులారిటీ రోజున మీ రిసెప్షన్ రాదర్. నేను ఇమేజీ పాపులారిటీ అని కూడా అన్ను, ఎందుకంటే నేను బిగినింగ్లో నేను యూఆర్ ఎట్ ది ఫుట్ ఆఫ్ యువర్ కెరీర్ నౌ. బట్ మిమ్మల్ని ఏదో నమ్మి ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చారనుకోండి, విల్ యూ ఎన్కరేజ్ దెమ్ అండి? డెఫినెట్లీ. ఇప్పుడు కోర్టు కూడా అలాంటిదే కదా, తను బాగుంటుందన్నా నువ్వు చేస్తే అని అనడం, అవునా విని చెప్పు అని అనుకోవడం. ఇప్పుడు ప్రేమ అంటే నేను ఒక సినిమా చేస్తున్నాను, అది కూడా అంతే. అదే ఇప్పుడు సునీల్ గారు చేస్తున్నారు, జాన్వీ ఇస్ ద ప్రొడ్యూసర్. వాళ్ళు కూడా ఇది నువ్వు కథ చాలా బాగా సూట్ అవుతావు, అవునా సరే చెప్పండి, వినంగానే నాకు చాలా బాగా నచ్చింది. అసలు లెట్స్ డూ దిస్. ఇంకా దీంట్లో చేయకపోవడానికి నాకు ఏ కారణాలు కనిపించలేదు. కాస్త డెఫినెట్లీ విల్ డిస్కస్, ఇది ఇలా అనుకుంటున్నావు, నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇట్లా బేసిక్ డిస్కషన్స్ తోటి అది అంతే. అంతకు మించి ఇంకా ఒకసారి కథ నాకు నచ్చినప్పుడు నేను ఇంకా హ్యాపీగా షూటింగ్ వెళ్ళాను సార్. దట్ ఈస్ మై ప్రయారిటీ సార్. పొద్దునే లేచి చిరాగ్గా కాకుండా హ్యాపీగా. ఎందుకంటే మన జాబ్స్ ఎంత డిమాండింగ్ ఉంటే మీకు తెలుసు సార్, మీకు కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు. పొద్దునే ఫస్ట్ షోకి వెళ్ళి రివ్యూ రాయాలన్నా కూడా అవి వచ్చే నాకు అలాగే ఉంటుంది సార్.
హ్యాపీగా సినిమాకి వెళ్ళి బాబోయ్ వాళ్ళ రోజు బాగుండాలరా బాబు అనుకోవడం తప్పితే నాకు ఈ పెద్దగా ఏమి ఉండదు సార్. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎవ్రీడే థింగ్. ఎవ్రీడే థింగ్ యూ కాంట్ అవాయిడ్. యా, ఇప్పుడు అలాంటప్పుడు నేను హ్యాపీగా వెళ్ళాలనుకుంటా కానీ అబ్బా మళ్ళీ వాళ్ళు ఏంట్రా నాకు. సో నేను హ్యాపీగా ఉండడానికి సినిమాలు చేస్తాను సార్. డబ్బులు నాకు ఇస్తున్నారు ఎదురుగా, అది సో నాకు ఇంకేంటి, నచ్చే పని చేయడం, దానికి డబ్బు రావడం చాలా గొప్ప విషయం. ఇంకేంటి సార్. ఇది కష్టం వల్ల వచ్చిందంటారా? మీరు పడ్డ కష్టమా అదృష్టమా? దేని కోటేస్తారు సార్ మీరు? అన్నిటికీ సార్. అంతేనా? డెఫినెట్లీ. అంటే మీరు నాకు ఇక్కడ లక్ ఫేవర్ బాగా లక్ ఫేవర్ చేసిందన్న పాయింట్ ఎప్పుడండి మీ కెరీర్లో? అమ్మ మనం ఇది కాదు బట్ నాకు నా బిగ్గెస్ట్ లక్ ఈజ్ మై ఫ్రెండ్స్ అండి. ఐ థింక్ ఎందుకు అంటే నేను ఇప్పుడు తరుణ్ భాస్కర్ నా ఫ్రెండ్ అవ్వడం నాకు అది లక్. ఐ థింక్ అట్లా నాకు పెళ్లి చూపులు వచ్చింది. లేకపోతే అట్లా నాకు ఒక గుర్తింపు వచ్చింది. నాకు లక్ అంటే అక్కడ అందరం కష్టపడుతున్నాం. తరుణ్ భాస్కర్ కూడా కష్టపడుతున్నాడు, అప్పటికి అతను సినిమాలు చేద్దామని తిరుగుతున్నాడు. అట్లా నేను పక్కనే ఉన్నాను, నేను అతను దొరకడం. సో ఇవన్నీ ఏంటంటే లక్ ఈజ్ ఆల్సో అబౌట్ మీటింగ్ దీస్ పీపుల్. అండ్ ఇప్పుడు నేను నాని అన్న నాకు కేవలం ఒక కో యాక్టర్గా కాదు, బట్ ఒక బ్రదర్ లెవెల్లో నాకు కనెక్ట్ అయ్యారు ఆయన. అది నేను లక్గా భావిస్తాను. నేనేదో ఆయన అన్న సినిమాలో పని చేసుకుంటా అన్న కథ అయితే మీరు బాగుంటుందో చూస్తారా అనడం, అదే అక్కడ అది ఇవాళ నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్లో గ్లోబల్ 5 ర్యాంకింగ్లో ట్రెండ్ అవ్వడం. సో దిస్ ఇస్ ఆల్ లక్ ఈజ్ అబౌట్ మీటింగ్ దీస్ పీపుల్ అండి. లక్ ఈజ్ అబౌట్ మీ పీపుల్ లక్. Yeah. So luck charm is all about these people's believing in me, and most luckiest thing is ilanti rachanlu bayatiki vastunayi. That is and industry is expanding, the audience are growing. Most importantly, మనం ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు ఇంకా వాళ్ళు. సో వాళ్ళని మనం మ్యాచ్ అవ్వాలి కదా. అవును కరెక్ట్. కానీ ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఈ మధ్య రోజుల్లో మనం చాలా చోట్ల వింటున్నాం, మీరు కూడా వినుంటారు. అంటే కొంతమంది హీరోలు ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ని పెట్టుకోవడం, వాళ్ళే కథ తయారు చేసుకోవడం, ప్రొడ్యూసర్ని ఓకే నో ప్రాబ్లం మేము విల్ టేక్ కేర్ అండి డోంట్ వరీ అనడం, ఒక డైరెక్టర్ని పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సినట్టుగా కథలు తయారు చేసుకోవడం, వాళ్ళకేదో వాళ్ళు ఒక సిగ్నేచర్ కోసం ట్రై చేయడం, ఇలాంటిదేదో ఒక ట్రెండ్ ఒక పక్కన నడుస్తున్నదండి. మీరు కూడా విని ఉంటారు. బయటకు వచ్చి ప్రొడ్యూసర్లు ఏడుస్తుంటారు, వేళ్ళు పెట్టేస్తాడండి హీరో వచ్చి, ముక్కు పెడతాడు అని. అవన్నీ మేము రెగ్యులర్గా వింటుంటాం యాజ్ మీడియా. మీకు అలాంటి సరదా ఏం లేదా? అందరినీ కూర్చోబెట్టుకుని చెప్పండి సీను, ఈ డైలాగ్ ఏంటి, అదే అలాగొద్దు, ఇలా కొట్టండి డైలాగ్. లేదు సార్, ఆ ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి కథ చెప్తే చదివి ఓ బాగుంది, బాగాలేదు, థ్యాంక్ యూ, మీరు నన్ను అప్రోచ్ అయినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అంతేగా నేను ఒక రైటర్స్ రూమ్ పెట్టి దాంట్లో కుక్ పెట్టేసి రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకొని ఈ గోల్ నాకెందుకు సరే. సరే, మీ కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, 60 కోట్లు కలెక్ట్ చేసింది, మీరు ఏంటి రెమ్యునరేషన్ ఏమైనా పెంచారా? మళ్ళీ మామూలుగానే పెళ్లి చూపుల టైంలో రెమ్యునరేషన్? నేను లాస్ట్ ఇయర్ ఏదైతే అనుకున్న రెమ్యునరేషన్స్లోనే వాటిలోనే ఇప్పటికీ పనిచేస్తున్నాను. రానున్న 2-3 ఫిల్మ్స్ కూడా పనిచేస్తున్నాను. చూద్దాం, ఒకవేళ నెక్స్ట్ ఇంకా కొత్త ఏం సైన్ చేయలేదు. అంటే మెల్లగా జస్ట్ పర్పస్ఫుల్లీ స్లో. నేను కాస్త అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఐడియా ఏదైనా ఆపరేట్ అవుతున్నదా? ఈ మాట పెన్ను పెట్టుకునేటప్పుడు సంతకం పెట్టడానికి. అవునా? డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను పెంచడం కాదు, వీడికి ఇంత ఇవ్వచ్చా అనేది కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు నేను అట్లని ఎంత పడితే అంత అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్. అసలు ప్రియదర్శి ఏంటి, వాడు మార్కెట్ ఎంత, వాడికి ఎంత పెడితే ఎంత వస్తుంది, వాళ్ళకి ఉంటుంది కదా. సో అట్లా ఐ కాంట్ ర్యాండమ్లీ కోట్ ఎనీ నెంబర్ దట్ ఐ వాంటెడ్. డెఫినెట్లీ యూ ఆల్ వాంట్, ప్రతి యాక్టర్ కోరుకునే కదా సార్. ఇప్పుడు పెద్ద హిట్ పడితే డెఫినెట్లీ రెమ్యునరేషన్ పెంచాలని అనుకుంటారు. సో ఇట్ ఇస్ బిట్వీన్ ద మేకర్ అండ్ ద ఆర్టిస్ట్. బట్ ద థాట్ కరెక్ట్. ఎందుకంటే యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీబడి. మీరు ఇప్పుడు కోర్టు ఒక 10 crores చేస్తే నెక్స్ట్ మీ పిక్చర్ ఇంకోటి 100% 20 crores అవ్వచ్చు. ఆ మార్కెట్ వైడెన్ అవ్వడం వల్ల అప్పుడు ఆటోమేటిక్గా మీ మ్యాగ్నిట్యూడ్, మీ డైమెన్షన్ కూడా పెరిగిపోతుంది. అంతే కదా సార్. ఇప్పుడు నాకు తెలిసి కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు ఎక్కువ పెడతాం, కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు అట్లాగే పెడతాము. సో అలాంటప్పుడు దాన్ని ఇట్ షుడ్ నాట్ బి అ పారామీటర్ ఫర్ మై రెమ్యునరేషన్ అని నా ఉద్దేశం. సో ఇట్స్ అ స్టోరీ సార్ దట్ వి టెల్.
రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ యాజ్ యూజువల్లీ. అదే ఇది కూడా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు పాడైపోయిన విషయం ఇది కూడా. కథ వెనకాల ఒక పెద్ద వ్యాపారం ఉంది, ఓ పెద్ద పరిశ్రమ ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఉంది, మేక్ హే వైల్ సన్ షైన్స్ అని ఉంది. బట్ ఇవన్నిటికీ అతీతంగా you're 100% you're an anti-establishment person. I can say that now. అని మీరు ఆపాదిస్తున్నారు. సో గుడ్. మీ టీంకి సారంగపాణి జాతకం టీం అందరికీ నేను ముందుగానే, ఎందుకంటే రిపోర్ట్ చాలా బాగుంది. ఏదో సార్ మిమ్మల్ని దాటి రిపోర్ట్లు ఎట్టిపోతాయి సార్, మీకు సెన్సార్ నుంచే ఫోన్ వస్తుంది, మాకంటే ముందు మీకు చెప్పాల్సిందే ఉంది సార్. యూ విల్ నో ఎవ్రీథింగ్. సో ఇట్స్ క్లియర్లీ దేర్ అవుట్ దేర్. కానీ ఓపెనింగ్స్ అద్దరిపోతాయి కోర్టు తర్వాత కదా. అది నేను నమ్మదలుచుకోలేదు సార్. ఎందుకు అంటే ఎస్పెషల్లీ అలాంటి కేటగిరీ యాక్టర్స్ కి ట్రైలర్ బాగుంటేనే వస్తారని నేను నమ్ముతాను. ట్రైలర్ బాగుంది కదా, ట్రైలర్ బాగుంది. సో అంటే యాజ్ అ ఫెనామినా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమన్నా అంటే ట్రైలర్ బాగుంటేనే జనాలు చూడాలని అనుకుంటున్నారు సినిమాని, నా అలాంటి ఒక యాక్టర్ కి. సో నా ట్రైలర్ బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి సినిమా చూస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. దాని వెనకాల కోర్టు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది డౌట్. అంటే ఇట్స్ జస్ట్ అ ఫేవరబుల్ ఫ్యాక్టర్, బట్ కోర్ట్ ఈస్ నాట్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓపెనింగ్స్ ఫర్ సారంగపాణి అనేది నా ఉద్దేశం. సారంగపాణి హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్. ఎందుకంటే మళ్ళీ మధ్యలో నేను చూస్తున్న 2-3 ఎగ్జాంపుల్స్ తో నాకు కూడా కొంచెం ఓహో ఇలా అనుకున్నాను ఇలా అయింది ఏంటని ఎగ్జాంపుల్స్ కూడా కనిపించింది నాకు. సో అందుకని నేను కాస్త తెగిడి తెప్పించావు సార్. అంటే ఇప్పుడు జనాలు ఎలా వస్తారంటే కోర్టు తర్వాత కోర్టులో ఇలా చేసాడు కదా, సారంగపాణిలో ఎలా చేసుంటాడు అన్న ఒక క్యూరియాసిటీ, అదొక వర్గం ఉంటారు. ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదేదో ట్రైలర్ బాగుందిరా బుక్ చేయడానికి వెళ్దాం అనుకుంటారు. హిట్ 3 టికెట్లు దొరకలేదా సార్ దీనికి వెళ్దాం అనుకుంటారు. అలా కూడా ఓవర్ఫ్లోస్ ఉన్న వాళ్ళు ఉంటూ వస్తారు. సో మెనీ థింగ్స్, దట్ కుడ్ బి మెనీ రీజన్స్, మెనీ ఫ్యాక్టర్స్. ఐఎమ్ సేయింగ్ ఓకే నాగేంద్ర గారు మంచి రివ్యూ రాస్తారు అయితే వెళ్ళొచ్చు, ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు సార్. సో అన్ని కలిపితేనే సినిమా సక్సెస్. అబ్సల్యూట్లీ కదా, అంతే కదా సార్. ఎన్ని ఫ్యాక్టర్స్ సరే, అన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి రావాలి. ఆ కైండ్ ఆఫ్ ఎలాగైతే కోర్టు ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్ డిజర్వ్స్ సక్సెస్, దానికి డిజర్వింగ్ సక్సెస్ వచ్చింది. అలాగే ఇది కూడా డిజర్వింగ్ కంటెంట్, ఒక మంచి కామెడీ, ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటేషన్, చక్కగా అందరు కూర్చుని థియేటర్కి వెళ్ళి జంజాల్ గారి సినిమా చూసినట్టు, ఒక ఈవీ గారి సినిమా చూసినట్టు, అలా ఈ సినిమాకి కూడా ఇట్ ఆల్సో డిజర్వ్స్ ఎ కంప్లీట్ అప్రిసియేషన్ అండ్ రిసెప్షన్. థాంక్యూ సార్. యు ఆర్ దేర్, ప్రియదర్శి ఇస్ దేర్. సార్ అట్లా అనకండి సార్, భయం వేస్తుంది నాకు. నో, భయపడనక్కర్లేదు. మీ టైం కూడా చాలా బాగుందని ఎవరో చెప్పారు నాకు. మీది కృష్ణప్రసాద్ గారిది, అమ్మాయి హీరోయిన్ది, ఆయన కేపీ గారే అన్నారు. నీది బాగుందా? బాగుందా సార్? అదే సార్ చూద్దాం. మొన్న కూడా ఫంక్షన్ అయ్యి మెట్లు ఎక్కిళ్తుంటే సార్ ఆయనది కూడా వృషభరాజ్ సార్. నాకు ఇవన్నీ కాస్త అవునా సార్, ఓకే సార్. అంటే ఫైనల్గా వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ. సో కష్టపడి ఎంత చిన్న భయం ఉంటుంది. ఎవరో గురుగారు వచ్చి పర్లేదయా కూడా సిక్సర్ అని అంటే తెలియని ఒక హై వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి కోర్టుతో పాటు. సారంగపాణి చాలా అదృష్టవంతుడు ఇప్పుడు. సారంగపాణి అదృష్టవంతుడు. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ దర్శి గారు. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది మన ప్రియదర్శి గారు, ఉరఫ్ తేజ, అండ్ ఇప్పుడు నౌ ఉరఫ్ సారంగపాణి. అండ్ ఆయన ట్రావెల్, ఆయన తాలూకా ట్రయల్ అండ్ ఎర్రర్, ఎవ్రీథింగ్ ఆయన బాగా చాలా అద్భుతంగా మనసు విప్పి మరీ చెప్పారు, ఎక్కడ అరమరికలు లేకుండా. అండ్ లెట్ us wish him all the very best with సారంగపాణి జాతకం, which is going to hit the screens on 25th of this month. Get ready, be on alert. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.